హలో అండి, వెల్కమ్ టు విజయ ఛానల్ యా విజయ క్రియేషన్స్. ఇవాళ మనకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ఇలా రాసి పెట్టేసుకుంటున్నాను బోర్డు మీద. అన్నీ రాసి పెట్టిన తర్వాత వాటికి కావాల్సిన క్లాత్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకొని ఇలా తీసి పక్కనైతే పెట్టేసుకుంటూ ఉంటాను. ఒకటే రోజున కొన్ని ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, కొన్ని ఆర్డర్స్ తక్కువ వస్తాయి. ఎన్ని వచ్చినా కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను వచ్చిన రోజే కటింగ్ చేద్దామనేసి. అవ్వకపోతే ఆ రోజు వచ్చినాయన్నీ రాసి పెట్టేసుకొని నెక్స్ట్ డే ఇంకా వాటిని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేసి పంపించేయడం అనేది జరుగుతుందనమాట. ఇవాళ చేస్తున్న ఆర్డర్స్ అన్నీ కూడా నిన్న వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా ఇంకా క్లాత్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఉంటాయి కదా, అందుకనేసి వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసేసుకొని ఇలా తీసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. అయితే ఒక కస్టమర్ వచ్చేసి ఈ క్లాత్ తోటి పోట్లీ బ్యాగ్ అడిగారు. లాస్ట్ టైం ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు చాలా బాగా నచ్చింది, ఫుల్ లెంత్ వీడియో కూడా అడిగారు కదా. సో ఈ వీడియోలో అది కూడా పెట్టేస్తాను, చూసేయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అలా ట్రై చేయవచ్చు. మీ ఆర్డర్స్ ఇవన్నీ కటింగ్ చేస్తున్నానో లేదో, మీ ఆర్డర్స్ ఇంకా వచ్చేసాయి, పేమెంట్స్ కూడా అయిపోయాయి అనమాట. సో ఇంకా అవన్నీ కూడా రాసి పెట్టుకుని రేపు వీటి పని చూద్దాము. యాక్చువల్లీ క్లాత్ ఉందా లేదా అని కూడా చెక్ చేస్తాను. కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న క్లాత్స్ అన్నీ కూడా ముందు తీసి పెట్టేసుకుంటాను, ఆ తర్వాత ఓకే చేసేసుకుంటాను అనమాట. ఇంకా క్లాత్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా కస్టమర్స్కి పంపించాను, వాళ్ళు ఓకే చేసుకున్నారు. అవన్నీ తీసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు కటింగ్ చేసేసుకొని మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇవాళ స్టిచ్చింగ్ చేయడానికి. కుదరకపోతే రేపు చేస్తూ ఉంటాను, డిపెండ్ ఆన్ ఆర్డర్స్ అనమాట. సో ఈ పోట్లీ బ్యాగ్ని ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. అయితే కస్టమర్ ఈ క్లాత్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఈ క్లాత్ ఏంటంటే అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది అనేసి వాళ్ళు అన్నారు. సో ఈ క్లాత్ని ముందుగా ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మెజర్మెంట్ చేసేసుకోవాలి. మరీ పెద్ద సైజ్ కాదు, మరీ చిన్న సైజ్ కాదు, ఫోన్ కూడా ఈజీగా కూర్చునేలాగా కావాలన్నారు. అందుకనేసి ఈ సైజ్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. 11 ఇంచెస్ వరకు పొడవు తీసుకోవాలి, అలాగే వెడల్పు కూడా. ఒక్కసారి ఇలా మార్కింగ్ చేసేసి ఎక్స్ట్రా కట్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుందాము. డబుల్ ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి మంచి షేప్ ఇచ్చేసేయాలి. నేను కస్టమర్వి కుట్టేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని కుడుతూ ఉంటాను అనమాట. డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత కూడా మెజర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనికి ఈ విధంగా షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. ఈ పోట్లీ బ్యాగ్ ఏంటంటే కొంత వైపున రౌండ్గా ఉంటుంది పాట్ షేప్లో, అందుకనేసి కింద ఇలా మార్క్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసిన తర్వాత దీనికి లేస్ కమ్ హ్యాంగింగ్ లాంటిది ఇది. దీన్ని ఇలా రౌండ్గా పెట్టమన్నారు, అందుకనేసి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయొచ్చు ఈ నెంబర్కి. మీకు రా మెటీరియల్ కూడా నేను పంపిస్తూ ఉంటాను. సో ఇవన్నీ ఇంకా పెట్టేసిన తర్వాత హ్యాండిల్ చేయడానికి ఒక క్లాత్ని కూడా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ మీద వేసేసి రాంగ్ సైడ్ ఇలా పైకి ఉండేలా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ పెట్టేసి చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా వస్తుంది. తర్వాత కట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం కుట్టే పోట్లీ బ్యాగ్ అయినా సరే, ఏ బ్యాగ్ అయినా సరే, టర్న్ చేస్తున్నాం అనుకోండి, ఇలా కట్స్ పెట్టుకొని టర్న్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా కటింగ్ అనేది షేప్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసి నీట్గా ఐరన్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. అండ్ ఇది ఏదైతే ఓపెన్ ఉందో ఈ ఓపెన్ ప్లేస్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి క్లోజ్ చేయాలి, అంటే కుట్టు వేసేయాలి. సో 2 పీసెస్ ఇలా రెడీ చేసేసుకున్నాను సేమ్ సైజులో. తర్వాత దీనికి ఏంటంటే డోరీ వేసుకోవడానికి అనేసి ఇలా ఒక 1/2 ఇంచ్ కంటే కూడా కొంచెం ఎక్కువగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. 2 పీసెస్ అలాగే చేసేసుకున్నాను. ఇప్పుడు మనము లేస్ అటాచ్ చేద్దాం. లేస్ అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక చిన్న టిప్, ఇది ఫాలో అయిపోయామనుకోండి మనకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందన్నమాట. సో లేస్ ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లేస్ని ఇలా చుట్టూ పెట్టేసేయాలి, రైట్ సైడ్ వైపున మాత్రమే. మనం ఇంకొక క్లాత్ కూడా పక్కన పెట్టుకున్నాము. సో దీన్ని ఏం చేయాలి అంటే దీనిపైన ఇలా వేసేసుకొని మనము ఈ లేస్, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏవైతే అటాచ్ చేసుకున్నామో ఇవన్నిటిని కూడా ఇలా కుట్టు వేసేసుకోవాలి. అంటే కింద క్లాత్, మధ్యలో లేస్ అండ్ పైన క్లాత్ ఉంటుంది. సో ఇలా పెట్టేసి ఇలా చుట్టూ కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, నీట్గా ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసేయండి, ఇంచక్క ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకి ఎక్కడ కూడా స్టిచ్ కనిపించకుండా ఉంటుంది అండ్ లోపల కూడా నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి హ్యాండిల్ చేయడానికని ఈ డోరీస్ తీసుకున్నాను. కస్టమర్ కొంచెం సన్నగా కానీ కొంచెం స్ట్రాంగ్ ఉండేలాగా పెట్టమన్నారు. ఇప్పుడు ఈ డోరీని లోపటి వైపు నుండి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా స్టిచ్ చేసేయండి. పై వైపున కుట్టు కనిపిస్తుంది కానీ పర్లేదు, కొంచెం నీట్గా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక డోరీ తీసుకొని దానికి ఒక పిన్ పెట్టేసి ఎక్కడైతే పైన హోల్స్ ఇలా పెట్టేసుకున్నామో ఆ హోల్స్ నుండి ఇలా టర్న్ చేసేసుకొని ఒక వైపుకి మొత్తం 2 వైపుల నుండి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాము. కట్ చేసి ఒక ముడి వేసేసుకోవాలి. ఈ ముడి వేసేసుకోవడం వల్ల ఏంటంటే ఇది మనకి ఇక్కడ లాక్ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇక్కడ వైపు నేను దీన్ని ఇలా పట్టేసి ముడి వేసేసుకుంటున్నాను.
ఇది ఒకసారి ముడి వేసేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఇంకొక వైపున కూడా చేయాలి అండ్ సేమ్ క్లాత్ తోటి ఇలా హ్యాంగింగ్స్ లాంటివి కుట్టేసుకోవాలి. అయితే కస్టమర్ నాకు ఇవేం చెప్పలేదు హ్యాంగింగ్స్ అవన్నీ, కానీ నేను కుట్టేటప్పుడు నాకు ఏదన్నా నచ్చుతుంది, ఇది పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా అది నేను పెడుతూ ఉంటానన్నమాట. ఇది నేనని కాదు, మీరు కూడా ఎవరైనా ఇలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కస్టమర్ చెప్పినట్టే కాకుండా దాన్ని ఇంకా అందంగా ఎలా రెడీ చేయాలో కూడా ఆలోచించి దాన్ని రెడీ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. కస్టమర్కి కూడా నచ్చుతుంది, మీకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో నాకైతే ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ ఇలా పెట్టడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది అనిపించింది, అందుకని ఈ హ్యాంగింగ్స్ని కూడా ఇలా అటాచ్ చేసేసాను అనమాట. సో ఫైనల్గా లుక్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా. సో ఇవి రెండు కూడా ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ప్రాపర్గా సెట్ చేసేసుకుందాము. ఈ విధంగా వచ్చేస్తుంది. సో మన పోట్లీ బ్యాగ్ ఇక్కడ రెండు డోరీస్ని పట్టుకుని ఇలా లాగామనుకోండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. సో చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. మీలో ఎవరైనా దీన్ని ఆర్డర్ పెట్టుకోవాలంటే మన దగ్గర ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు, లేదు మీరే ట్రై చేయాలంటే ఇలా ట్రై కూడా చేయొచ్చు. సో ఫోన్ పెట్టుకునే విధంగా ఉండాలన్నారు కదా, అందుకని ఫోన్ని పెట్టి చూపిస్తున్నాను, ఇలా వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా కదా, కానీ చూడడానికి చాలా బాగుంది. ఇదైతే కస్టమైజేషన్ ఉందన్నమాట. మీరు కూడా కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి మంచి బ్యాగ్స్ తోటి.